దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో యేసయ్య మినిస్ట్రీస్ జూమ్ మీటింగ్లో జాయిన్ అయిన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వక వందనాలు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, మనం సేవిస్తున్న దేవుడు బలమైన దేవుడు, సైన్యంలోకి అధిపతి అయిన దేవుడు. ఆయన మనకు తన కృపను కలగని ఆజ్ఞాపించి తద్వారా ఎన్నో గొప్ప కార్యాలు మన ఎడలు జరిగిస్తూ ఉండగా మనం ఆయనను మహిమపరచాల్సిన సమయాన్ని దేవుడు మనకిచ్చాడు. ఈ సంవత్సరాన్ని మనము దేవుడు తన కృపను కలగని ఆజ్ఞాపించి మహిమ పొందే సంవత్సరంగా మనకు దేవుడు ఈ సంవత్సరాన్ని ఇచ్చాడు. గనక మనకు దేవుడు కృప చూపిస్తూ ఉండగా ఆయన కార్యాలను అనుభవిస్తున్న మనము, ఆయన కృపను అనుభవిస్తున్న మనము ఆయనను మహిమపరుస్తూ జీవించడానికి దేవుడు తన సహాయాన్ని మెండుగా మనందరికీ దయచేయను గాక. దేవుని బిడ్డలారా, మరి ఈ సంవత్సరానికి మనము దేవుడు తన కృపను కలగని ఆజ్ఞాపించే దేవుడని, తద్వారా మనం ఆయనను మహిమపరచాలని ఆ అంశాన్ని గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం. అయితే ఇప్పటి వరకు ఒక 7 అంశాలు మనం ధ్యానించాం. ఇప్పుడు 8వ పాయింట్ మనము ధ్యానించుకోబోతున్నాం. నా దేవుడు కృప కలగని ఆజ్ఞాపించి మహిమ పొందే సంవత్సరంలో మనము మరి 8వ పాయింట్ను ధ్యానించుకోబోతున్నాం. దాని కొరకుగాను కీర్తనలు 44వ కీర్తనలో 4వ వచనం నుండి 7వ వచనం వరకు మనము చదువుకుందామండి, ధ్యానిద్దాం. దేవునికి స్తోత్రం. 44వ కీర్తన 4వ వచనం నుండి 7వ వచనం వరకు. దేవా, నీవే నా రాజువు, యాకోబునకు పూర్ణ రక్షణ కలగని ఆజ్ఞాపించుము. నీ వలన మా విరోధులను అణిచివేయుదుము. నీ నామం వలననే మా మీదికి లేచు వారిని మేము త్రొక్కివేయుదుము. నేను నా వెంటిని నమ్ముకొనను, నా కత్తియు నన్ను రక్షింపజాలదు. మా శత్రువుల చేతిలో నుండి మమ్మను రక్షించువాడవు నీవే. దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా, కీర్తనల గ్రంథం 44వ కీర్తన 4వ వచనం నుండి 7వ వచనం వరకు చదువుకున్నాం. ఇది కోరహు కుమారులు రాసినటువంటి కీర్తన. కోరహు కుమారులు ఈ కీర్తన రాస్తూ చెప్తున్న మాట ఏంటి అంటే, దేవా, నీవే నా రాజువు, యాకోబునకు పూర్ణ రక్షణ కలగని ఆజ్ఞాపించుము అని ఈ కీర్తనలో రాయబడి ఉంది. మనం చదువుకున్నాం. సరే, దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, మరి కోరహు కుమారులు అనే రాయబడి ఉంది. చూడండి, నిజానికి రాసిన వారి పేర్లు దావీదు కీర్తన, సొలొమోను కీర్తన, మోషే కీర్తన, ఆసాపు కీర్తన అని లేదు, కానీ వారి తండ్రి పేరెత్తుతూ కోరహు కుమారులు రచించిన కీర్తన దైవ ధ్యానము అని రాయబడింది. అంటే కోరహు ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి కానానుకు వస్తున్నప్పుడు వారు తిరుగుబాటు చేసి, మోషే అహరోనుల మీద తిరుగుబాటు చేసి, మోషే అహరోనులకు విరోధంగా కోరహు, దాతాను, అబీరాములు మాట్లాడినప్పుడు, వ్యతిరేకించినప్పుడు కోరహు కుమారులు మాత్రము ఆశ్రయపురంలో తలదాచుకొని ప్రభు యొక్క బలిపీఠాన్ని ఆశ్రయించినందుకు వారు బ్రతికారు. అందుకే కోరహు కుమారులు అనే మాటనే మనం చెప్పుకుంటాం. ఏ కీర్తన అయినా కూడా మీరు చూడండి, 45వ కీర్తన ఆ పైన రాయబడ్డది కోరహు కుమారులు రచించిన దైవ ధ్యానము అని రాయబడింది. అలాగే 46వ కీర్తన కోరహు కుమారులది అని రాయబడింది. అలాగే 42వ కీర్తనలో కూడా కోరహు కుమారులు రచించినది. మీరు 84వ కీర్తన చూస్తే కూడా కోరహు కుమారులది అని ఉంటుంది. మీరు 147, 47వ కీర్తన, 48వ కీర్తన, 49వ కీర్తన వరకు కూడా కోరహు కుమారులది అని రాయబడి ఉంటుంది. దయచేసి కోరహు కుమారులను జ్ఞాపకం చేసుకున్నప్పుడు
కోరహును కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు తెలుసా? కోరహు తిరుగుబాటు చేసి చనిపోయాడు. కోరహు కుమారులు మాత్రము దేవుని మాటకు లోబడి బలిపీఠాన్ని ఆశ్రయించి బ్రతికారు. అందుకే దేవుని మందిరమును గురించిన ఔన్నత్యం గురించి, ఆయన మందిరంలో ఉండే నెమ్మది గురించి వారు కీర్తన రాస్తూ ఉన్నారు. సరే, 42వ కీర్తనలో, నా ప్రాణమా నీవేళ తొందరపడుచున్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడని, ఇంకనూ నేను ఆయనను స్తుతించేదను అని 42వ కీర్తనలో 2 సార్లు రాయబడింది. 43వ కీర్తనలో ఒకసారి రాయబడింది. అంటే వారి ప్రాణం కృంగిపోతా ఉంది. ఎందుకు? చూసిన ప్రతిసారి అదిగో ఆ కోరహు వాళ్ళ తండ్రి అయిన కోరహు తిరుగుబాటు చేసి చనిపోయిండు, ఆయన చేయబట్టి భూమి నెరవేర్చింది అని వాళ్ళని చూసి చెప్పుకుంటున్నప్పుడు వీళ్ళకి బాధ కలుగుతూ ఉందన్నట్టు. దేవుని బిడ్డలారా, వాళ్ళు కృంగిపోతా ఉన్నారు. అవును, చాలాసార్లు ఒక మంచి గురించి మన గురించి చెప్పుకుంటుంటే మనం ఎంతో ఉప్పొంగిపోతాం, సంతోషపడతాం కదా. ఏదైనా ఒక తప్పు, పొరపాటు, చెడు మన గురించి మాట్లాడుతున్నారంటే మనం చాలా కృంగిపోతాం. అయినా ఈ కోరహు కుమారులు మాత్రము దేవుని నామాన్ని హెచ్చిస్తూ గొప్ప చేస్తూ కీర్తనలు రాస్తూ ఉన్నారు. మనం చదివిన 44వ కీర్తన 4వ వచనం నుండి, దేవా నీవే నా రాజువు, యాకోబునకు పూర్ణ రక్షణ కలుగని ఆజ్ఞాపించుము అని చెప్తూ ఉన్నాడు. యాకోబుకు అనంటే, యాకోబు యబ్బోకు రేవు దగ్గర పుట్టినప్పుడేమో ఇస్సాకు పుట్టిన 2 కుమారులలో ట్విన్స్ పుట్టారండి, ఇస్సాకు రెబెకాకు. ఆ ట్విన్స్ పుట్టినప్పుడు పెద్దోని పేరు ఏశావు, చిన్నోని పేరు యాకోబు అని పేరు పెట్టడం జరిగింది. యాకోబు అన్న మాటకు మోసగాడు అని అర్థం. అయితే యబ్బోకు రేవు దగ్గర, ఆది కాండంలో యబ్బోకు రేవు దగ్గర యాకోబు దేవుని సన్నిధిలో పెనుగులాడుతూ మొరపెట్టి, నీ పేరేంటి అన్నప్పుడు నా పేరు యాకోబు అని ఒప్పుకున్నాడు. అంటే నా పేరు మోసగాడని అర్థం. కానీ నా పేరు సరే కానీ మరి నీ పేరేంటో చెప్పు అని ఏకంగా తనతో పోరాడుతున్న దేవదూతని అడిగాడు. ఒక నరుడు అనే మాట రాయబడి ఉంటుంది. అంటే దేవుడే పోరాడిండని కూడా చెప్పుకోవచ్చు. సరే, నీవు నాతో పోరాడి గెలిచినావు గనుక నీ పేరు యాకోబు అనబడదు, నీ పేరు ఇశ్రాయేలు అని అనబడుతుంది అని అక్కడ పేరు మార్చిన విషయాన్ని మనం చూడవచ్చు. ఆది కాండము 30వ అధ్యాయంలో, ఆది కాండము ఇది రెఫరెన్స్ చూపిద్దామని నేను తిప్పేస్తున్నానండి. ఆది కాండము 32వ అధ్యాయము, అప్పుడు యాకోబు 29వ వచనం, నీ పేరు దయచేసి తెలుపుమనెను. అందుకు ఆయన, నీవు ఎందు నిమిత్తం నా పేరు అడుగుతావని చెప్పి అక్కడ అతన్ని ఆశీర్వదించను. నా పేరంటే యాకోబు కరెక్టే, నేను మోసగాన్నే, కానీ నీ పేరేంటో చెప్పు. మన దేవుడు తన స్వభావానికి విరుద్ధంగా ఏది కూడా చేయడండి. ఇదిగో నేను నిన్ను ఆశీర్వదించే దేవుడను అని యాకోబు పేరును ఇశ్రాయేలుగా మార్చాడు. ఇశ్రాయేలు అనగా దేవునితో పోరాడేవాడు, దేవుని ముఖము అనే అర్థం. దేవునితో పోరాడేవాడు పెనుయేలు అనే స్థలంలో పోరాడింది కనుక దేవుని ముఖము అనే పేరు పెట్టడం జరిగింది. సరే, ఇశ్రాయేలు అన్న మాటకు దేవునితో పోరాడువాడు అని అర్థం. దేవునికి స్తోత్రం. యాకోబు పేరు ఇశ్రాయేలుగా మార్చిన తర్వాత అది మొదలుకొని ఇశ్రాయేలుగానే పిలువబడుతూ ఉన్నారు. ఈ కీర్తనల గ్రంథం 44వ కీర్తనలో కోరహు కుమారులు రాస్తుంది, దేవా నీవే నా రాజువు, యాకోబునకు పూర్ణ రక్షణ కలుగని ఆజ్ఞాపించు, నీ వలన మా విరోధులను అణిచివేయుదుము, నీ నామం వలననే మా మీదికి లేచు వారిని మేము త్రొక్కివేయుదుము. నేను నా వెంటిని నమ్ముకొనను, నా కత్తియు నన్ను రక్షింపజాలదు. దానికి పైన ఇదే కీర్తనలో కోరహు కుమారులు రాసిన మాట, వారి బాహువు వారికి జయం ఇయ్యలేదు,
వారు తమ ఖడ్గం చేత దేశమును స్వాధీనపరచుకొనలేదు. 3వ వచనంలో వారి బాహు వారికి జయమియ్యలేదు. నీవు వారిని కటాక్షించితివి గనక నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖ కంటియే వారికి విజయము కలుగజేసెను. యాకోబునకు పూర్ణ రక్షణ కలగని ఆజ్ఞాపించు అని మొరపెడుతూ ఉన్నారు కోరహు కుమారులు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డారా, చాలాసార్లు యుద్ధానికి పోయేటోళ్ళు కత్తిని, వెంటిని, ఖడ్గాన్ని, వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలను వాళ్ళు నమ్ముకుంటారు. కానీ ఇక్కడ కోరహు కుమారులు ప్రార్థన చేస్తున్న విషయం ఏంటంటే, ఇదిగో నీవు వారి బాహు వారికి ఏం విజయం ఇయ్యలే, వారి ఆయుధాలు వారికి విజయం ఇయ్యలేదు. వారు తమ ఖడ్గం చేత దేశమును స్వాధీనపరచుకొనలేదు. నీవు వారిని కటాక్షించినవు గనక దేశాన్ని స్వాధీనపరచుకున్నారు, కానాన్ను. గనక దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, మన దేవుడు యాకోబునకు పూర్ణ రక్షణ కలగని ఆజ్ఞాపించి ఐగుప్తు నుండి తీసుకెళ్ళి ఎన్ని అడ్డంకులు ఎదురైనా కూడా, ఎర్ర సముద్రం అడ్డొచ్చినా, యోర్దాను అడ్డొచ్చినా, ఎరికో గోడలు అడ్డొచ్చినా, వారు నీళ్లు లేక మారా అనే స్థలము, చేదైన స్థలంలో చేరిన శత్రువులు ఎన్నోసార్లు ఆటంకపరిచినా, ఏది ఎదురైనా కూడా వాళ్ళు మాత్రము దేవుని కృప ద్వారా, కనికరం ద్వారా, దేవుడిచ్చిన పూర్ణ రక్షణ ద్వారా వారు కనాన్లో ప్రవేశించారు. అందుకే ఇదిగో ప్రభువా, నీవు నా వెంటిని నేను నమ్ముకొనను, నా కత్తియు నన్ను రక్షింపజాలదు, నా శత్రువుల చేతిలో నుండి మమ్మల్ని రక్షించువాడవు నీవే, మమ్మల్ని ద్వేషించు వారిని సిగ్గుపరచువాడవు నీవే. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, దేవుడు తన కృపను మనకు కలగని ఆజ్ఞాపించి మన ఎడల ఆయన అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, జయం మీద జయం అనుగ్రహిస్తూ ఉన్నాడు. నేను ప్రాక్టికల్గా అనుభవించిన ఒక్క విషయం చెప్తాను. మరి ఈరోజు స్తోని చెప్పిన వాక్యం నాకు ఒకసారి చెప్పింది, మమ్మీ నేను ఒక ఎగ్జామ్ రాయాల్సి ఉంది, ఆ ఎగ్జామ్ కొరకు ప్రార్థన చేయి మమ్మీ. 2 times రాసిన, ఆ ఎగ్జామ్ 3 times మాత్రమే రాయాలా, ఆ 3 times లోపలనే గెలుపొందాలా, గెలవకపోతే మాత్రం ఇంకెప్పుడు కూడా రాయొద్దు ఆ ఎగ్జామ్, ఆ 3 సార్లే ఛాన్సు అన్నది. ఆల్రెడీ ఒకసారి రాసినప్పుడు ఒకటి పోయింది, అందులో రెండోసారి రాసినప్పుడు కొంచెం మార్కులు తక్కువ వచ్చినాయి. ఇప్పుడు 3rd time రాస్తున్నా మమ్మీ, దేవుడు నాకు వాగ్దానం 44వ కీర్తన 4-5 వచనాలు ఇచ్చాడు అని నాకు చెప్పింది. అప్పుడు నేను చదివి వాళ్ళతో చెప్పిన, తనతో చెప్పిన, ఏమనంటే, ఇంకేం బిడ్డ, చక్కని వాగ్దానం దేవుడు ఇచ్చాడు, మన కట్టితోటి కానీ, వెంటితోటి కానీ, ఖడ్గంతో కానీ మనం జయం పొందలేము, దేవుడు కటాక్షిస్తేనే జయం పొందుతాము. దేవుని బిడ్డలారా, మనకెన్నో పరీక్షలు ఎదురైతాయి, కుటుంబ జీవితంలోనే కానీ, ఉద్యోగ స్థలంలోనే కానీ, పిల్లల పెంపకం విషయమే కానీ, ఆర్థిక సమస్యల విషయమే కానీ ఎన్నో పోరాటాలు ఎదుర్కొంటాం. ముఖ్యంగా దేవుని బిడ్డలకు అపవాది ఎప్పుడు కూడా వ్యతిరేక భావంతో ఉంటాడు గనక, ఎట్లాగో అపవాది పడిపోయింది దేవుని దగ్గర నుండి గనుక, తనతో పాటు ఆయనను సేవించే దేవుని బిడ్డలు కూడా పడిపోవాలని దాని యొక్క అభిప్రాయం. యెషయా గ్రంథంలో ఉంటుంది, తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశం నుండి పడిపోయినావు, నీవు అసలు ప్రభు సన్నిధిలో స్తుతించుకుంటూ ఉండేదానివి కదా, నువ్వు ఒక కాలుతున్న రాళ్ళ వలె నువ్వు ఉంటివి కదా, నీవెట్లు నేల మీదికి త్రొక్కివేయబడ్డావు అని యెషయా గ్రంథంలో లూసిఫర్ గురించి రాయబడి ఉంటుంది. ఆ అపవాది, పడిపోయిన అపవాది దేవుణ్ణి సేవిస్తున్న దేవుని బిడ్డలను కూడా పడగొట్టడానికి నిత్యము పోరాటం చేస్తూనే ఉంటాడండి. మన ఆయుధాలు మన దగ్గర ఖడ్గం ఉండకపోవచ్చు, మనం ఉట్టి ప్రార్థన చేసేవారమే కావచ్చు, మన బాహువు, మన శక్తి, మన జ్ఞానము, మన యుక్తి, మన డబ్బులు, మన బలము మనకు జయం ఇయ్యకపోవచ్చు. కానీ వారి బాహువు వారికి జయం ఇయ్యలేదు. నీవు వారిని కటాక్షించితివి గనక నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖకాంతియే వారికి విజయం కలుగజేసెను. దేవా, నీవే నా రాజువు, యాకోబునకు పూర్ణ రక్షణ కలుగని ఆజ్ఞాపించేది నీవే.
మా శత్రువుల చేతిలో నుండి మమ్మల్ని రక్షించువాడవు కూడా నీవే, మమ్మల్ని ద్వేషించే వారిని సిగ్గుపరచువాడవు నీవే అని 7వ వచనంలో చెప్తూ ఉన్నాడు. కనుక దేవుని బిడ్డలారా, ఈ పోరాటము అనంటే మన జీవితమే పోరాటమా? యోబు గ్రంథంలో భూమి మీద నరుని కాలము యుద్ధకాలము కాదా, వాని దినములు కూలివాని దినములు కావా అని యోబు గ్రంథంలో రాయబడి ఉంటుంది. భూమి మీద నరుని కాలము యుద్ధకాలము ప్రసంగి గ్రంథంలో రాయబడి ఉంటుంది. ఈ యుద్ధమందు నరునికి విడుదల దొరకదట. అబ్బా, ఎప్పుడు ఈ లోకయాత్ర ముగిస్తామో అప్పుడు అపవాదితోటి ఉన్న యుద్ధము పోతుంది. మాటికి అపవాదినే బ్లేమ్ చేయడం కాదు, కానీ మన ఆత్మీయ జీవితంలో మనకు ప్రథమ శత్రువు ఎవరో తెలుసా? మన శరీరమే. శరీరానికి ఆత్మకు పోరాటము. మన ఆత్మనేమో ప్రార్థన చేయమంటది, మన శరీరమేమో అబ్బా అలసిపోయినావు కదా నిద్రపో అంటది. మన ఆత్మనేమో నువ్వు ఉపవాసం ఉండు అని చెప్తుంది, శరీరమేమో అన్నం తిను అని చెప్తుంది. ఆత్మనేమో నీవు దేవుని నామాన్ని బట్టి నువ్వు మాటలు పడ్డా పర్వాలేదు తగ్గించుకో అని చెప్తుంది ఆత్మ. శరీరమేమో ఎందుకు, వాళ్ళు 10 మాటలు అంటే నీకు ఒక్క మాట కూడా రాదా ఏంటి, నువ్వు అనొచ్చు కదా వాళ్ళను అంటే. ఆత్మకు శరీరానికి ఎప్పుడు పోరాటమేనండి. అపవాదికి మనకు శరీరానికి ఆత్మకు పోరాటం ఎప్పుడు ఉంటుంది. ఈ ఆత్మీయ యుద్ధంలో మనము జయం పొందాలంటే మన ఖడ్గము కాదు, మన వింటి కాదు, మన భుజబలము కాదు, మన ఏది కూడా కాదు, శక్తి సామర్థ్యాలు కూడా కాదు, కానీ దేవుడు మనల్ని కటాక్షించినప్పుడు, దేవుని ముఖకాంతి, దేవుని దక్షిణహస్తము మన మీదకి వచ్చినప్పుడు మనకు విజయం కలుగుద్ది. గనుక ఈ కొరవ కుమార్ పాడుతున్న కీర్తన ఏంటంటే, దేవా నీవేనా రాజువయ్యా, యాకోబునకు పూర్ణ రక్షణ కలుగని ఆజ్ఞాపించేది కూడా నీవే, నీ వలనే మా విరోధులను అణిచివేస్తాం. అవును, నీ శత్రువులను నీ విరోధులను అణిచివేసేది దేవుడే, నీ పక్షంగా యుద్ధం చేసి నీకు విడుదలిచ్చే దేవుడు. కనుక దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డలారా, మన దేవుడు మనకు పూర్ణ రక్షణ కలగని ఆజ్ఞాపించే దేవుడు. కనుక ఆయనను మహిమపరచాలి. దేవా, నాకు పూర్ణ రక్షణ కలగజేస్తున్నందుకు నీకు స్తోత్రములు. నా ఖడ్గము కాదు, నా వెంటి కాదు, నా శక్తి సామర్థ్యాలు కాదు, నా ధనము కాదు, నా జ్ఞానము కాదు, నీవు కటాక్షించినవు గనక, నీవు నాకు కృప కలుగని ఆజ్ఞాపించినవు గనుకనే మా శత్రువుల మీద మాకు విజయం కలుగుద్ది అని చెప్పి ప్రభువును స్తుతించాలి. మనల్ని మనము ప్రభువుకు సమర్పించుకోవాలి. సరే, ఇంకొక నామము, ఇంకొక దేవుడు మన విషయంలో ఆజ్ఞాపించిన మరొక విషయం కూడా చదువుకుందాం. అపోస్తుల కార్యం 13వ అధ్యాయము 9వ పాయింట్ చెప్తున్నానండి నేను. 13వ అధ్యాయము మరుసటి విశ్రాంతి దినమున దాదాపుగా ఆ పట్టణమంతయు దేవుని వాక్యం వినుటకు కూడి వచ్చెను. అయిన తర్వాత 47వ వచనం చదువుతున్నా. నీవు బూదిగంతముల వరకు రక్షణార్థంగా ఉండునట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను అని ప్రభు మాకు ఆజ్ఞాపించననిరి. అన్యజనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరచిరి. దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా, అపోస్తుల కార్యములు ఇది లూకా ద్వారా, వైద్యుడైన లూకా ద్వారా రాయబడ్డటువంటి పుస్తకం. ఇందులో యేసు ప్రభు యొక్క అపోస్తలుగా ఉండడానికి పిలువబడిన 12 మంది శిష్యుల యొక్క ఆ కార్యాల గురించి ఎక్కువగా రాయబడి ఉంటుంది. అంతేకాదు ధర్మశాస్త్రము మనకు పూర్వకాలము అంటే తండ్రి అయిన దేవుని కాలంలో ధర్మశాస్త్రం ఉండేది మనకు. అప్పుడు ధర్మశాస్త్రం ప్రకారంగా పాపం నుండి నివృత్తి కలిగించుకోవడానికి బలులు అర్పించేది. కానీ యోహాను సువార్త 1వ అధ్యాయంలో మోషే ద్వారా ధర్మశాస్త్రం అనుగ్రహింపబడెను, యేసుక్రీస్తు ద్వారా కృపయు సత్యమును అనుగ్రహింపబడెను అని యోహాను సువార్త 1వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. యేసుక్రీస్తు ద్వారా మనకు కలిగింది ఏంటంటే కృప, సత్యం. దేవుని బిడ్డలారా, ఆయన కృప కలుగని ఆజ్ఞాపించి ఆయన భక్తులను ఆయన వాడుకునే దేవుడై ఉంటున్నాడు.
అయితే ఈ యొక్క 13వ అధ్యాయం అంతా కూడా మరి దేవుని చేత రక్షింపబడ్డటువంటి బర్నబా, పౌలు గురించి ఎక్కువగా రాయబడి ఉంటుంది. వాళ్ళు అనేక ప్రదేశాలు తిరుగుతూ సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారై సెలూకయకు వచ్చిరి. 4వ వచనంలో ఉంది 13వ అధ్యాయంలో. సెలూకయ నుండి ఓడ ఎక్కి కుప్రకు వచ్చిండ్రు. కుప్ర నుండి సలమి అనే ప్రదేశానికి వచ్చారు. అలాగూ అనేక ప్రదేశాలు తిరుగుతూ సువార్త ప్రకటిస్తూ ఉన్నారండి. మీరు అధ్యాయం అంతా చూస్తే మీకు అక్కడ అర్థమవుతుంది. అయిన తర్వాత 44వ వచనం చదివిన ఇందాక, మరుసటి విశ్రాంతి దినమున దాదాపుగా ఆ పట్టణం అంతా దేవుని వాక్యం వినడానికి కూడి వచ్చిందట. కూడి రావడమే కాకుండా పౌలు భక్తుని గురించి దేవుడు చెప్పిన మాట 47వ వచనంలో రాయబడింది. నీవు బూదిగంతముల వరకు రక్షణార్థంగా ఉండునట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను అని ప్రభువు మాకు ఆజ్ఞాపించను. దేవుని బిడ్డలారా, పౌలు బర్నబాలు అనేక స్థలాలు తిరుగుతూ సువార్త ప్రకటిస్తూ ఉండగా వారికి ఎన్నో ఆపదలు, ఎన్నో కష్టాలు. మరి ఒక గారెడివాడైన ఎలుమా అనే వ్యక్తి వ్యతిరేకించినట్టు పాపు అనే ప్రదేశంకి వచ్చినప్పుడు అక్కడ ఆయన వ్యతిరేకించినట్టుగా ఇదే 13వ అధ్యాయంలో ఉంటుంది. మీరు చదవచ్చు, చూడొచ్చు కూడా. అయితే సౌలు అనబడిన పౌలు పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఆయనతోటి అంటాడు, ఆ గారెడివాడైన ఎలుమా అనబడిన పేరుకు గారెడివాడు అని అర్థం. సమస్తమైన కపటంతోనూ సమస్త దుర్మార్గంతోనూ నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టుట మానవా అని ఆ విధంగా గద్దించి హెచ్చరించినప్పుడు, బుద్ధి చెప్పినప్పుడు మరి ఆ యొక్క ఎలుమా అపోస్తలుడైన పౌలు వాక్యం చెప్తున్నప్పుడు గద్దించి ఆ యొక్క ఎలుమాను గద్దించినట్టుగా వాక్య భాగంలో చూడవచ్చు. సరే, ఈ ఎలుమా గారెడివాని గురించి ఎందుకు చదివిన అంటే, అపోస్తలుడైన పౌలు ఏ ప్రదేశంలో తిరిగి వాక్యం ప్రకటిస్తుండో అక్కడెల్లా ఏదో ఒక స్థలంలో ఎవరో ఒకరు ఆటంకపరుస్తూనే ఉన్నారు. అయితే అపోస్తలుడైన పౌలును దేవుడు వెలుగుగా, అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నాడని ప్రభువు మాకు ఆజ్ఞాపించండి అని చెప్పి దాదాపు ఆ పట్టణం అంతా దేవుని వాక్యం వినడానికి కూడి వచ్చిన వారందరితో చెప్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఆనాడు పౌలు భక్తుని దేవుడు ఆ విధంగా నియమించిండేమో కానీ ఇదిగో మరి ఈనాడు యేసు రక్తంలో కడగబడి ఆయన ఇచ్చిన రక్షణ పొందుకున్న ప్రతి ఒక్కరు కూడా మీరు బూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉండండి అని దేవుడు చెప్పాడు. కనుక దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా, రక్షింపబడ్డ ప్రతి ఒక్కరు, క్రీస్తు రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరు కూడా ప్రభువును గురించి సాక్షులుగా జీవించాలని ప్రభువు సెలవిస్తూ ఉన్నాడు. అంతేకాదు 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో అంధకారం నుండి అనగా చీకటి నుండి వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు అని ఆ వచనంలో రాయబడింది. అంటే దేవుని బిడ్డలారా, మనము ప్రభువుని గురించి ప్రచురించవలసిన దేవుని బిడ్డలమై ఉంటున్నాము. ఇక్కడ ప్రభువు ఆజ్ఞాపించిందట, ఏ విధంగా నీవు బూదిగంతముల వరకు రక్షణార్థంగా ఉండునట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను అని పౌలును బర్నబాను ఉద్దేశించి దేవుడు ఆజ్ఞాపించాడు. కనుక దేవునికి స్తోత్రం. ఆ అన్యజనుల ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యంను మహిమపరిచారు. ఈనాడు కృప కలుగని ఆజ్ఞాపించి నిన్ను నన్ను కృప ద్వారా రక్షించిన తర్వాత దేవుని బిడ్డలమైన మనము దేవుణ్ణి మహిమపరచాల్సిన వారమై ఉంటున్నాం. ఒకవైపు దేవుణ్ణి మహిమపరుస్తూ దేవుని కృపను అనుభవిస్తూ మరొక ప్రక్కకు కష్టాలు కూడా అనుభవిస్తారండి. ఎందుకంటే ఇదే 13వ అధ్యాయంలో రాయబడి ఉంది, యూదులు భక్తి మర్యాదలు గల స్త్రీలను ఆ పట్టణపు ప్రముఖులను రేపి పౌలునకును బర్నబాకును హింస కలుగజేసి వారిని తమ ప్రాంతంలో నుండి వెళ్ళగొట్టిరి.
అంటే ఒకవైపు దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మరొక వైపు భక్తి కలిగిన స్త్రీలేనట వాళ్ళు. యూదులంటే దేవుని గాడ్స్ ఓన్ పీపుల్ కదండి, దేవుని జనాంగం కదండి. యేసుప్రభు వచ్చిందే యూదా గోత్రం నుండే కదండి. కానీ యూదులే దేవుని వ్యతిరేకించి భక్తి మర్యాదలు కలిగిన స్త్రీలను రేపి పౌలుకు బర్నబాకు హింస కలుగజేసిండ్రంట. దేవుని బిడ్డలారా, నీకు నాకు మన ఇంటివారు వ్యతిరేకించవచ్చు, లేదా తోటివారు వ్యతిరేకించవచ్చు, మరి చుట్టూన్నవారు వ్యతిరేకించవచ్చు. కానీ మనల్ని దేవుడు నియమించింది మాత్రము బూదిగంతముల వరకు రక్షణార్థంగా ఉండడానికి, నిన్ను నన్ను అన్యజనులకు వెలుగుగా దేవుడు ఉంచి ఉన్నాడు. కనుక అపోస్తలుడైన పౌలును బర్నబాను అలాగే ఉంచి ఉన్నాడని ఈ యొక్క వాక్యంలో రాయబడింది. మన దేవుడు తన కృప కలుగని ఆజ్ఞాపించి మహిమ పొందే సంవత్సరంలో జీవిస్తూ ఉండగా ఆయన కృప ద్వారా మనకు మేలు చేస్తూ అన్యజనులకు వెలుగుగా ఉంచి నిన్ను రక్షించిన ఆ దేవుణ్ణి మహిమపరచాలని దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు ఈ సమయంలో. గనుక దేవుని బిడ్డలారా, ఆయన రక్తంలో కడగబడి ఆయన ఇచ్చిన అధికారాన్ని పొందుకున్న మనము, ఆయన ఇచ్చిన రక్షణ పొందుకున్న మనము బూదిగంతముల వరకు రక్షణార్థనంగా ఉండాలని పౌలు బర్నబాను ఏ విధంగా దేవుడు ఏర్పరిచాడో నిన్ను నన్ను కూడా అన్యజనులకు వెలుగుగా ఉంచడానికి ఏర్పరిచాడు. గనక ఆయన ఆజ్ఞాపించిండు. గనక ఆయన వాక్యాన్ని ప్రకటించే వారముగా, ఆయనను గురించి సాక్ష్యం ఇచ్చే వారంగా, అనేకులను ఆయన వైపు మళ్లించే వారంగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశమై ఉంటుంది. ఎందరి ద్వారా ఎన్ని హింసలు కలిగినా, ఎన్ని ఆటంకాలు కలిగినా, మన ప్రభు అయితే మనల్ని నియమించింది మాత్రము ఆయన వెలుగును ఇతరులకు చూపెట్టడానికి, బూదిగంతముల వరకు మనము ఆయన సాక్షులంగా జీవించడానికి దేవుడు మనల్ని నియమించి ఉన్నాడు. కనుక దేవునికి స్తోత్రం. దేవుడు తన కృప ద్వారా మనకు రక్షణ ఇచ్చాడు. మన కృప ద్వారానే రక్షింపబడి ఉన్నాము. ఇది మన వలన కలిగింది కాదు. మన డబ్బు పెట్టి కొనుక్కోలేదండి రక్షణ అనేది. లేకపోతే కానుక తీసుకొని వచ్చి నీవు రక్షించు ప్రభా, ఈ గొర్రెపిల్లని నీకు బలర్పిస్తున్నా అని చెప్పినందుకు కాదు రక్షణ. ఉచితముగా మనల్ని రక్షించాడు. ఏ భేదమును లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. నమ్మువారిని ఆయన ఉచితంగా నీతిమంతులుగా తీరుస్తూ ఉన్నాడు. ఇది మన వలన కలిగింది కానే కాదు, ఇది దేవుడు మనకిచ్చిన ఉచితమైన రక్షణ. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ఒక చిన్న ఎగ్జాంపుల్ ఎప్పుడు చెప్పిందే నేను. ఇప్పుడు 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి మన తెలుగు ప్రాంతాల్లో. అయితే ఈ 10th క్లాస్ వాళ్ళకు ఫస్ట్ టైం పబ్లిక్ ఎగ్జామ్ అన్నట్టు. ఇది హై స్కూల్ స్టడీ ముగించినప్పుడు 10th క్లాస్ వాళ్ళు పబ్లిక్ ఎగ్జామ్ రాస్తారు. అయితే కొంతమంది ఒక్క మార్కుతోటి అన్ని సబ్జెక్టులలో మంచి మార్కులు తెచ్చుకుంటారు, ఒక్క సబ్జెక్ట్లో ఒక్క మార్కుతోటి ఫెయిల్ అవుతారు. అప్పుడు సీఎం కానీ ఎడ్యుకేషన్ మినిస్టర్ కానీ ఏం చేస్తారంటే, అయ్యో ఒక్క మార్కుతోటి ఎన్ని వేల మంది ఫెయిల్ అయిపోయినారు కదా, ఒక మార్కు కలుపుదాం అని గ్రేస్ మార్క్ కలుపుతారు. గ్రేస్ మార్క్ అంటే ఉచితమైన మార్క్ అన్నట్టు. అంటే వాళ్ళు ఏం ఆన్సర్ రాయలేదు, కానీ ఒక మార్కు కలిపినారు ప్రభుత్వం వాళ్ళు. అంటే అనర్హులైన వారిని అర్హులుగా చేసిండ్రు జయానికి. అంటే వాళ్ళు ఫెయిల్ కావాల్సిన వాళ్ళు, కానీ ఒక మార్కు కలపడం ద్వారా వాళ్ళు పాస్ అయిపోయినరు. అలాగే దేవుడు మనల్ని అనర్హులమైన మనల్ని అర్హులుగా చేసిందే కృప ద్వారానే మనం రక్షింపబడ్డాము. ఆ కృప ద్వారా రక్షింపబడ్డ మనము ఆయన మహిమార్థమై జీవించాలని, ఆయనను గురించి సాక్ష్యం ఇవ్వాలని, ఆయనను గురించి ప్రకటించాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. మరొకసారి ఆ వాక్యం చదువుతానండి. ఇదిగో మీరు మమ్మల్ని త్రోసివేసి ఇన్ని ఆటంకాలు కల్పిస్తుండ్రు కదా, ఇన్ని కష్టాలు కల్పిస్తుండ్రు కదా, మేమైతే అన్యజనుల దగ్గరికి వెళ్తామని పౌలు బర్నబా అన్యజనుల దగ్గరికి వెళ్ళారు. అంతేకాదు, నీవు బూదిగంతముల వరకు రక్షణార్థంగా ఉండునట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను అని ప్రభు మాకు ఆజ్ఞాపించననిరి. ఆ అన్యజనులు ఆ మాట విని సంతోషించండ్రు. దేవుని బిడ్డ, ఇప్పుడు మన ఇంటికి తాళం ఉంది అనుకోండి, పక్కింట్లోకి పోయి కూర్చుంటాం కదా. అట్లనే యూదులు త్రోసివేస్తే అన్యజనులకు రక్షణ వచ్చింది. యూదులు వాళ్ళ స్వజాతీయులు అయ్యే కూడా ప్రభువుని అంగీకరించలేదు. వారు
ప్రభువును హింసించారు. ప్రభువును సిలువ వేయము అన్నారు. వారి కేకలే గెలిచెను అని ఉంటుంది. కనుక దేవుని స్వజనాంగమైన ఇశ్రాయేలీలు, అందులో ప్రాముఖ్యంగా దేవుడు కోరుకున్న గోత్రమైన యూదా గోత్రమే దేవుని హింసించే గుంపులో చేరితే వాళ్ళు తృణీకరించడం ద్వారా ఈ రక్షణ మనకు కలిగిందని రోమీలకు రాసిన పత్రిక, అపోస్తులైన పౌలు రోమీలకు రాసిన పత్రికలో రాయబడి ఉంది. ఏమని ఉందనంటే, అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు ఇశ్రాయేలునకు కఠిన మనసు కొంత మట్టుకు కలిగెను. 11వ అధ్యాయము 25వ వచనంలో ఉంది. అన్యజనుల ప్రవేశము సంపూర్ణమయ్యేంత వరకు ఇశ్రాయేలులకు కఠినమైన మనసు కలిగిందట. అంటే ఇప్పుడు నా ఇంటికి చుట్టాలు వస్తే నేను తాళం వేసి వెళ్ళిపోయింది అనుకో, అంటే రావద్దన్నట్టే కదా. చుట్టాలు వస్తారు అని ఎదురు చూసుకుంటే తాళం తెరుచుకొని మాటికి ఒకసారి గేటు దగ్గర పోయి నా చుట్టాలు వస్తారని సంతోషంగా నేను ఎదుర్కొంటే వాళ్ళు సంతోషంగా నా ఇంటికి వస్తారు. కానీ నేను తాళం వేసిపోయి ఏదో పని మీద ఎక్కడికో పోయింది అనుకో, అప్పుడు వచ్చిన చుట్టాలు ఏం చేస్తారు? అరే వీళ్ళ ఇంటికి తాళం ఉంది కదా అని పక్కింట్లో పోయి కూర్చుంటారు. అట్లనే యేసు ప్రభు ఈ లోకానికి రక్షకునిగా నరావతారిగా వస్తే యూదా జనాంగమే తృణీకరించింది గనక, యూదులు తృణీకరించినందుకు రక్షణ అనేది అన్యజనులకు వచ్చింది. అందుకే ఈ మాట రోమీలకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు రాస్తాడు, అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు ఇశ్రాయేలునకు కఠిన మనసు కొంత మట్టుకు కలిగెను. వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు సియోన్లో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును. నేను వారి పాపములను పరిహరించినప్పుడు నా వలన వారికి కలుగు నిబంధన ఇదియే అని వ్రాయబడినట్టు ఇశ్రాయేలు జనులందరినూ రక్షింపబడుదురు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, దేవుడు తన ప్రజలకు నీతిని కలిగించి కృపను కలిగించి వారు కూడా రక్షింపబడేటట్టుగా చేసి ఇశ్రాయేలు జనులందరూ కూడా రక్షింపబడాలి. వారితో పాటు అన్యజనులకు కూడా రక్షణ కలగాలి. అందుకే నీ యందు సమస్త వంశంలో ఆశీర్వదింపబడును అని గలతీ పత్రిక 3వ అధ్యాయంలో అబ్రహాంతో దేవుడు చెప్పాడు. కనుక ఏ వ్యక్తి కూడా శాపగ్రస్తమైనోడు కాదు, త్రోసివేయబడినోడు కాదు. ప్రతి ఒక్కరిని ఆయన స్వభావంలో ఆయన స్వరూపంలో చేశాడు కనుక ఇది మానవులందరికీ దేవుడిచ్చే రక్షణ. అందుకే ఏ ఒక వ్యక్తి కూడా దేవునికి దూరం అయిపోకూడదని ఆయనే నరావతారిగా ఈ లోకానికి వచ్చి మన పాపముల నిమిత్తం ప్రాయశ్చిత్తం చేసి మన కొరకు రావాల్సిన శిక్షను ఆయన భరించి ఆయన మనల్ని నీతిమంతులుగా ఉచితంగా తీర్పు తీర్చాడండి. దేవునికి స్తోత్రం. 49వ కీర్తనలో అంటాడు, ఎవడను ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయగలవాడు ఎవడునూ లేడు. కానీ వాని ప్రాణం నిమిత్తము వారిని విమోచించడానికి ఆయన మాత్రమే దిగొచ్చాడు. అది ఎన్నటికీ తీరక అట్లా ఉండాల్సిందే అని 49వ కీర్తనలో చెప్తాడు. కనుక దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, అన్యజనులను రక్షించడానికి, అన్యజనులను మారు మనసులోనికి నడిపించడానికి నిన్ను నన్ను వెలుగ్గా ఉంచాడు. ఆనాడు పౌలు భక్తుని వెలుగ్గా ఉంచాడు, బర్నబాను వెలుగ్గా ఉంచాడు. ఆయన బిడ్డలమైన మనము కూడా ఆయన వెలుగును ప్రకటించే వారంగా ఉండాలి అని వాక్యం సెలవిస్తూ ఉంది. అపోస్తుల కార్యం 13వ అధ్యాయంలో దేవుడు నిన్ను నన్ను బూదిగంతంలో వరకు రక్షణార్థంగా ఉండునట్లు అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను అని ప్రభువు మాకు ఆజ్ఞాపించను. ఆయన ఆజ్ఞాపిస్తే ఎంతవరకు లోబడుతున్నామండి ఆయన ఆజ్ఞకు? ప్రభువా, నీవు మమ్మల్ని అన్యజనులకు వెలుగుగా నియమించినందుకు స్తోత్రం నాయన. నీ వెలుగును మేము చూపెట్టాలా, నీ ధైర్యాన్ని చూపెట్టాలా. మార్గంలో చీకటి ఉంటే వెలుగు కనపడుతుందా? మార్గం కనపడుతుందా అండి? వెలుగుంటేనే కనపడుతుంది కదా. మీరు లోకానికి వెలుగై ఉన్నారు అని ప్రభు మన గురించి చెప్పినప్పుడు మనము లోకానికి మార్గాన్ని చూపెట్టాలి వెలుగుగా. గనక అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. దేవునికి స్తోత్రములు. నేను ఈ వాక్యం ముగిస్తున్నానండి. దేవుడు తన కృపను కలుగని ఆజ్ఞాపించి మహిమ పొందే సంవత్సరంలో ఒక 2 పాయింట్లు మనం ధ్యానించుకున్నాం.
దేవునికి స్తోత్రములు. వాగ్దాన వాక్యం ఒకటి నేను చదువుతానండి. వాగ్దాన వాక్యము చదివిన తర్వాత యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయము 6వ వచనం. బ్రహ్మదండి చెట్లలోను ముండ్ల తుప్పల్లోను తిరుగుతున్నావు, తేళ్ల మధ్యలో నీవు నివసించుచున్నావు. అయినను ఆ జనులకు భయపడకము, వారి మాటలకు భయపడకము. దేవునికి స్తోత్రం. దేవుని ప్రజలకు దేవుడు చెప్తాడు, బిడ్డ నువ్వు తేళ్ల మధ్యలో ఉన్నట్టే ఉన్నావు, ముండ్ల మధ్యలో ఉన్నట్టున్నావు, కానీ వారికి నువ్వేం భయపడొద్దు, నేను నీకు తోడున్నా అని చెప్తున్నాడు. కనుక ఆయన మనకు తోడయండి, మనల్ని నడిపించే దేవుడు. తన వాగ్దానాన్ని దేవుడు మన పట్ల నెరవేర్చును గాక. ప్రార్థన చేసుకుందాం. మరి ఈరోజు గిద్యోన్ మన మధ్యలో ఉన్నాడు. నేను వాక్యం చెప్తుండగానే ఎంటర్ అయ్యిండు. గిద్యోన్ ప్రార్థన చేస్తాడండి. ఇప్పుడు నా వాక్యం కూడా విన్నాడు ఆయన. వాక్యం కొరకు ఆయన ప్రార్థన చేసిన తర్వాత నేను ఆశీర్వాదం ఇచ్చి మీటింగ్ ముగిస్తా. దేవునికి స్తోత్రం. అమ్మా ప్రైజ్ లార్డ్ అమ్మా అందరికి. ప్రైజ్ లార్డ్ బ్రదర్. బాగున్నారా గిద్యోను? బాగున్నా అమ్మా. ఆయన కృప నిరంతరం ఉండును గాక. ఆమేన్ ఆమేన్. యెహోవా మీకు తోడైండును గాక, యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించును గాక. థ్యాంక్ యూ బ్రదర్. చేయండి, ప్రార్థన చేయండి. అమ్మా చిన్న ఒక వచనం పల్లవి వాడి ప్రార్థన. పాడి. మొత్తమైన వాడచ్చు, పర్లేదు బ్రదర్. గో హెడ్. పాపభరమును మోయు దేవదేవుని గొర్రె పిల్ల యేసు, జగత్పునాది వేయక మునుపే నాకై నియమించబడెను. జగత్పునాది వేయక మునుపే నాకై నియమించబడెను. అర్పించితివి నీ జీవం, సమర్పించితివి నీ శరీరం. అర్పించితివి నీ జీవం, సమర్పించితివి నీ శరీరం. యాగమైతివి నీవే నాకై, నీ రుణమేల తీర్చేద ప్రభువా. యాగమైతివి నీవే నాకై, నీ రుణమేల తీర్చేద ప్రభువా. ఘోర దుర్వాసన వీచే నా బ్రతుకున్, పరిమళ వాసనగా మార్చు నిమిత్తం. ఘోర దుర్వాసన వీచే నా బ్రతుకున్, పరిమళ వాసనగా మార్చు నిమిత్తం. గొల్గోత మీద సిలువను మోసి బలి అయితివా నీవే నాకై. గొల్గోత మీద సిలువను మోసి బలి అయితివా నీవే నాకై. అర్పించితివి నీ జీవం, సమర్పించితివి నీ శరీరం. యాగమైతివి నీవే నాకై, నీ రుణమేల తీర్చేద ప్రభువా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహాగణుడా, మహోన్నతుడా, మహా కనికరం గల మా పరలోకమందున్న మా తండ్రి, మా కోసం మీరు సమస్తము ప్రభా శిలువలో బలియాగమై మా కోసం మీ రక్తాన్ని చిందించి మా పాప భారాన్ని శిలువలో మోసి కొరడా దెబ్బలు తిని ముళ్ళ కిరీటం ధరించి పక్కలో బల్లెపోటు 3 మేకుల మీద శిలువలో వేలాడుతూ కూడా నాయన మా కోసం వీరేం చేయించున్నారో వీరెగరగారు వీరిని క్షమించమని చెప్పినావు. నిజంగా ప్రభా అర్హత లేని మామూలను నాయన మరి మీ శిల్వ రక్తం ద్వారా మమ్మల్ని కడిగి మమ్మలను ప్రభా నీ రక్తం ఇచ్చి మమ్మల్ని కొని నీ చేతుల్లో మమ్మల్ని చెక్కుకున్న యేసు ప్రభా నీ కోటాను కోట్ల స్తోత్రాలు. మరొక దినం ప్రభా నీ బిడ్డలతోటి కలిసి ఇలాగా
ఎన్నికలేని నాకు ఇలాగ ప్రార్థించే ఈ సమయం ఇచ్చిన స్తోత్రం నాయన. మా కోసం ప్రభా మరి 3వ రోజు మరణించి సమాధి చేయబడి 3వ రోజు తిరిగి లేచి ప్రభా ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో ఉంటాను చెప్పిన దేవుడు, మీకు సమాధానం కలుగునుగా అని చెప్పిన దేవుడు, మీతో ప్రభా యుగాయుగాలు జీవించాలని ప్రభా మీరు నిత్య జీవం ఇస్తానని వాగ్దానం చేసినందుకే స్తోత్రాలు. ఇలాగ ప్రభా మరి ఇప్పుడు వాక్యంలో అక్క చెప్పిన విధంగా నాయన మేము అన్యజనులకు వెలుగుగాను లోకానికి ఉప్పుగా వెలుగుగా ఉండాలని మీరు మాకు జలవిచ్చిరు నాయన. రాజులైన యాజక సమూహంగా మేము బ్రతకాలని అనేకులను వెలిగించే ప్రభా దీప స్తంభాలుగా మమ్మల్ని ఉంచినందుకై నీ కోటాను కోట స్తోత్రాలు. మీరు ఇచ్చిన గొప్ప రక్షణను బట్టి స్తోత్రం నాయన. ఈ సేవలో ప్రభా పరిచర్యలో పాల్గొంటున్నాను ఈ బిడ్డలందరినీ అయ్యా మరి అబ్రాహ్ము ఆశీర్వాదాలన్నీ యేసుక్రీస్తు ద్వారా మీరు మాకు ఇస్తానని చెప్పారు నాయన. సమస్త వంశాలు దీవించబడతాను ప్రభా గలతీ పత్రికలో. అలాగనే ప్రభా మరి నీ సేవకురాలు చేస్తున్న సేవను మీరు దీవించండి. అక్కకు మంచి ఆరోగ్యం, నూతన బలం, నూతన ఆరోగ్యం, నూతన ప్రకటనలు ప్రభా, నూతన అభిషేకం ప్రభా, అన్ని విషయాల్లో మీ చిత్తాన్ని నెరవేర్చి మీరు ఆకలి సిద్ధపడుతందుకు ఈ సంఘాన్ని ఆయతపరుస్తేందుకు ప్రభా నీ వాక్యం ద్వారా నీ వాక్య వెలుగులో ప్రతి ఒక్కరిని నడిపించండి. విని దాన్ని విడిచిపెట్టకుండా దాని ప్రకారం మా దీపాలు వెలిగించుకొని మా నడుములు కట్టుకొని అయ్యా మరి మీ రాకడ బహుతోగా ఉంది కాబట్టి నీ రాకడ రాజ్యాన్ని మమ్మల్ని అందరూ సిద్ధపరచమని నీ పాదాల మటుకు తగ్గించుకుంటూ అక్కడ ఉన్న నీ సేవకులు నీ విశ్వాసులను ప్రతి ఒక్కరిని ప్రభా నీ నిత్య రాజ్యానికి సిద్ధపరచండి, మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని నీ పాదాలు పట్టుకొని బతిమాలుకుంటూ నీ పాదం వరకు తగ్గించుకుంటూ నీ నామానికి ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తూ త్వరగా రానున్న సర్వశక్తిమంతుడైన యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ దేవుని నిత్య సమాధానము సహవాసము ఆదరణ కాపుదల ఆయన సన్నిధిలో తల వంచిన బిడ్డలకు సకల పరిశుద్ధులకు నిత్యము తోడైండి నడిపించును గాక. ఆమేన్.